Welcome to our channel. In today's video, we are going to learn about paired t-test. So previous videos లో మనం z-test 4 మోడల్స్ చూసాము. z-test for single mean, z-test for two population means, z-test for single proportion and z-test for two population proportions. ఇవాళ వీడియోలో మనం paired t-test గురించి చూద్దాం. ఓకే, paired t-test లో the formula we are using is t is equals to modulus d bar divided by s by root n, where s is equals to square root of summation of d minus d bar whole square divided by n minus 1. Question చూద్దాం. Systolic blood pressure of 6 hypertensive patients were given below. Before and after using a drug for 1 week, test whether the drug is effective or not. సో 6 హైపర్టెన్సివ్ పేషెంట్స్ని తీసుకుని వాళ్ళకి ఒక డ్రగ్ ఇచ్చి ఒక 1 వీక్ తర్వాత వాళ్ళ బీపీ అనేది ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అనేది మనకి టేబుల్ ఇచ్చాడు. దాన్ని మనల్ని వెదర్ ద డ్రగ్ ఈజ్ ఎఫెక్టివ్ ఆర్ నాట్ అని చెప్పేసి టెస్ట్ చేయమన్నాడు అనమాట. ఇక్కడ ఎటువంటి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ మనం 5% తీసుకుంటాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 5% తీసుకుంటాం బై డిఫాల్ట్. సో బిఫోర్ డూయింగ్ ద సమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నల్ హైపోథసిస్ ని సెటప్ చేసుకోవాలి. నల్ హైపోథసిస్ ఎలా సెటప్ చేస్తాము అంటే, దేర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూసేజ్ ఆఫ్ ద డ్రగ్. డ్రగ్ యూజ్ చేసిన తర్వాత ఎటువంటి చేంజ్ లేదు, ఎటువంటి డిఫరెన్స్ లేదు అని చెప్పి ఆల్టర్నేటివ్ హైపోథసిస్ H0 తీసుకుంటాము. నల్ హైపోథసిస్ H0 తీసుకుంటాము. అలాగే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ H1 వచ్చేసి దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజెస్ ఆఫ్ ద డ్రగ్. డ్రగ్ యూజ్ చేసిన తర్వాత డిఫరెన్స్ అనేది ఉంది అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 5%. So calculation t is equals to modulus d bar divided by s by root n, where s is equals to summation square root of summation d minus d bar whole square divided by n minus 1. ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూస్ ని టేబుల్ ఫామ్ లో తీసుకుందాం. మనకు ఫార్ములాలో d ఉంది, d మైనస్ d బార్ కావాలి, అలాగే d మైనస్ d బార్ హోల్ స్క్వేర్ కూడా కావాలి. ఓకే, నౌ సి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాల్యూస్ తీసుకున్నాము. బిఫోర్ యూజర్స్ ఆఫ్ ద డ్రగ్ బీపీ ఎలా ఉండింది, ఆఫ్టర్ యూసేజ్ ఆఫ్ ద డ్రగ్ బీపీ ఎలా ఉన్నది అనేసి చెప్పి తీసుకున్నాం. సో లెట్ us assume బిఫోర్ యాజ్ x1 అండ్ ఆఫ్టర్ యాజ్ x2. x1 మైనస్ x2 చేస్తే మనకు వచ్చే డిఫరెన్స్ మనం d తో డినోట్ చేస్తున్నాము. సో 183 మైనస్ 185, 183 మైనస్ 185 we get minus 2, 179 minus 175 4, 165 minus 190 minus 25, and 190 minus 180 10, 175 minus 172 3, 180 minus 170 10. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సಮೇషన్ డి వస్తుంది. సಮೇషన్ డి ఈజ్ ఈక్వల్స్ టు అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, -2 + 4 - 25 + 10 + 3 + 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, నౌ లెట్ us find d bar. For d bar we know the formula d bar is equals to summation d by n. ఇక్కడ సಮೇషన్ డి ఎంత 0 డివైడెడ్ బై n ఎంత, శాంపుల్ సైజ్ 1 2 3 4 5 6, 0 by anything is 0. So d minus d bar is 0. -2 minus 0 -2, 4 minus 0 4, -25 minus 0 -25, 10 minus 0 10, 3 minus 0 3, 10 minus 0 10. Now we have to find d minus d bar whole square. -2 whole square is 4, 4 square 16, 20 minus 25 square 625, 10 square 100, 3 square 9, 10 square 100. Now we have to find out the summation of d minus d bar whole square. Let us see, 4 plus 16 plus 625 plus 100 plus 9 plus 100. How much we got? 854. So summation d minus d bar whole square is 854. Now let us substitute all these values in the formula. We know the formula for t-test is d is equals to modulus d bar divided by s by root n, where s is equals to square root of summation d minus d bar whole square divided by n minus 1. We know the sample size n is equals to 6. Okay, now square root of summation d minus d bar whole square, how much we got? 854 divided by 6 minus 1, that is square root of 854 divided by 5. 854 divided by 5, 170.8. Square root of 170.8
8. Okay. Now let us find out the square root of 170.8. 170.8 కి స్క్వేర్ రూట్ వచ్చి 13.069. 13.069 కాబట్టి 07 తీసుకుందాం. ఎందుకంటే పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ ఉంటే 1 ఫ్రంట్ వాల్యూకి యాడ్ చేసుకుని రిమైనింగ్ వాల్యూస్ ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకే. నౌ లెట్ us substitute s value in the t formula. Modulus d bar. d bar ఎంత వచ్చింది మనకి 0. Divided by s value is 13.07 divided by root 6. 0 by anything is 0. So t calculate value is 0. Okay. ఇప్పుడు మనం లెవెల్ ఆఫ్ టేబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 5% ఇచ్చాడు. 5% మీన్స్ 5/100 0.05. ఓకే. దీనికి మనం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కూడా చూడాలి. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే n-1. మనకి 6 శాంపుల్ సైజ్ 6 minus 1 is 5. Now we have to find out the t table value. అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5 దగ్గర లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5 కి చూడాలి. టీ టేబుల్ వాల్యూ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.5 దగ్గర డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5 కి చూస్తే we got 2.015. 2.015. Now compare t calculate value and t table value. So t calculate value is 0, which is less than t table value. Therefore, here we accept H0 at 5% level of significance. So how we will write the conclusion? Here t calculate value is less than t table value. Then we accept null hypothesis H0 at 5% level of significance, and we conclude that there is no significance difference between uses of term. సో ఇక్కడ మనం యూస్ చేసిన టేబుల్ వాల్యూ నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను. ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ద డౌట్, ప్లీజ్ డూ కామెంట్ ఆన్ ద కామెంట్ సెక్షన్. If you like this video, please do like, share and subscribe to our channel. Bye.